ఏం పేరు నీ పేరు? ఏం పేరు? మల్లేశం. మల్లేశం. మీ తాండూరేనా? మా తండ్రి ఇద్దరు అన్నదమ్ములు. వస్తారు అంచెలు బస్కేనా? బస్కే వస్తాం. ప్రతి బజార్ ఉంటే బజార్ పోతాము, గొంగాల వ్యాపారం చేస్తాము. ప్రతి ఒక్కరు గొంగాడు వాడాలని గిట్ట చెప్పాలి మీరు గిట్ట, మంచిదే. కానీ ఇప్పుడు బస్సు నీకేమో టికెట్, టికెట్ ఆంటీకేమో మీకు ఫ్రీగానే. ఇప్పుడు మీకు అనిపిస్తలేదా? మీకేమో మీరు వాళ్ళే ఓటేసిరా, నేను కూడా ఓటేసినగా అనిపిస్తలేదా? అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం చెప్పు, వాడు పెట్టిండు ఫ్రీ పెట్టిండు, అతనికి ఏం చేస్తాం మనం? మళ్ళీ ఫ్రీ పెట్టేది లేకుండే అసలు వస్తే, ఫ్రీ పెట్టకుండా 10 రూపాయలు తగ్గించింటే ఇంకా బాగుండే. మళ్ళీ ఇది ఎవరు చెప్పిన శాతాలు చెప్పు. ఇప్పుడు ఇంట్లో ఏమన్నా నొల్లిలు అయితే బస్ కిరాయి పైసలు లేకుండా వెళ్ళిపోతారు. మరి కొడితే తిడితే వెళ్ళిపోతారు, వాళ్ళ అమ్మలు తగ్గ దెంకపోతారు. అయితే రేవంత్ రెడ్డి ఉపాయంతో ఏం చేసి అంటే ఇంట్లో కొట్టొద్దు, తిట్టొద్దు, తిడితే వెళ్ళిపోతారు ఫ్రీ బస్ తోటి అని ఇంట్లో పంచాయతీ లేకుండా మాకు అవి ఓట్లు వేస్తారు, మేము వాళ్ళకి ఇది చేస్తాము అన్నట్లు అది ఒక్కటి చెప్పిండే అయిపోయా. కానీ యాడ్ చేస్తలేడు, ఏం చేస్తాం చెప్పు. రైతు బంధు మొన్నేసే, రుణమాఫీ భూమి ఉందా? ఉంది, రుణమాఫీ చేస్తానే రుణమాఫీ చేయలేడు. మళ్ళీ ఎట్లా ఇది కథ? ఇంకా అట్లా ఇక పెద్ద మనిషిని పట్టుకో, ఇంతవరకు సమర్పణం పెద్ద మనిషి చెప్తాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వస్తున్నాయి కానీ అది ఏం చేస్తాం, మోడీకే వేయాలి. ఎందుకు? మోడీ పెద్ద మనిషి, మోడీ చేసేటి చేస్తాడు. వీళ్ళంతా వెంట ఉన్న వాళ్ళంతా దండగానే. ఇక మోడీ మంచి మనిషి. ఏం చేసిండు అంటే చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు వచ్చినాడు ఏం చేయకపోయా, చేస్తాడు అని. ఇంకా కేసీఆర్ అనే చేసిండు, ఇతను ఏం చేస్తాడని ఏం చేయకపోయా. కేసీఆర్ చేస్తాడు అన్నీ ఓకే. ఇప్పుడు ఇతను చేస్తాడు, ఏం చేస్తాడు పెద్ద మనిషి. ఎవరు తెలుసా అభ్యర్థి? చెప్పాలి నీవే. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్. తెలుసా ఈ ముగ్గురు? తెలుసా? తెలుసు. ముగ్గురు తెలుసు. కానీ ఇక మోడీకే అయితే వేయాలి అంతే, ఎవరికి ఏం అవసరం లేదు మనకు. మోడీ పెద్ద మనిషి, అనుకున్న అన్ని చేస్తాడు అతన్ని గట్లా. ఓకే.